ఎప్పుడు రానప్పుడు ఎట్లా ఉన్నావు, వచ్చినప్పుడు కూడా అట్లా నువ్వే చూస్తే ఇంకెవరు లేదు కదా తప్ప, ఇంకెవరు లేదు ఇక్కడ. జాగ్రత్తగా చేపలు తీసేసి సరి పెట్టేసి తృణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడన ఆదరించినావు. యేసయ్యా కనిపించరే నీలాగా దీవించేవాడెవరు. నీ దీర్ఘశాంతమే నా దయానికి ధైర్యము. ఈ కరుణ కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. యేసయ్యా కనిపించరే నీలాగా దీవించేవాడెవరు. ప్రైజ్ లార్డ్. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చివరి నెలలో 2020 సంవత్సరం చివరి నెలలో మొదటి ఆదివారం ప్రభు పాద సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పవన దేవుని దయలో ఆయన కృపలో జరుగుతున్నారా? క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. తదుపరి గత వారంలో అనారోగ్యం చేత బాధపడ్డాను. బాగా లాంగ్ జర్నీ చేసి ఫీవర్ వచ్చి ఆరోగ్యం లేక బాగా బలహీన పడిపోయారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుడు ప్రార్థన చేశాడు. శరీరం అంతా ఎర్రటి దద్దుల్లాగా వేసి నడవలేని స్థితి, ఎక్కడ నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ఆదివారం నీ ఆలయంలో గడపలేకపోయాను అనే బాధ నన్నెంతో బాధ పెట్టింది. చాలా బాధపడ్డాను. ఈ సంవత్సరంలో ఒక దినము కూడా ఈ సన్నిధిని విడిచిపెట్టి నేను ఉండకూడదు, ప్రతి దినం ఈ మందిరంలో ఉండాలి అని సంవత్సర ప్రారంభంలో ప్రభుత్వం తీసుకున్న తీర్మానము ఎక్కడ తప్పిపోతానేమోనని, ఎక్కడ తీర్మానము దొంగలిస్తానేమో, ఎక్కడ తీర్మానానుసారంగా బ్రతకలేమో అని చాలా బాధపడ్డాను, భయపడ్డాను. నా బాధకి దేవుడు ఓదార్పునిచ్చి, దేవుడు కార్యము జరిగించి ఆ ఆదివారం కూడా ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు కృపనిచ్చాడు. హల్లెలూయా. గత వారము ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి, స్తుతించుటకు, సేవించుటకు దేవుడు కృపనిచ్చాడు. 3 మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడని ప్రభు పరిశుద్ధ పులిపీఠం ముందు నేను తెలియపరుస్తున్నాను. నీవు కార్చిన కన్నీళ్లే నీ యొక్క స్వస్థతకు కారణం అవుతాయి అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు సన్నిధిలో మనం ఉంటూ ఉన్నప్పుడు, దేవుడితో మన నిత్య జీవితాన్ని ప్రారంభిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు, ఏదైనా తెగులు సమీపించినా, సాతానుగాడు ఏదో ఒక చిక్కు సమస్యను కల్పించినా, ఆ చిక్కు సమస్యల నుండి, ప్రతి విధమైన అంధకారం నుండి దేవుడు విడిపించి ఆరోగ్యభరితులుగా నిలబెడతారు, నిలవ చేస్తాడు, ఆయన పనిలో వాడుకుంటాడు అని నేను నమ్మకంగా ధైర్యంగా చెప్పగలను. అలాగే ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రీతిగా ఈరోజు మీ ముందు నిలబడటానికి కృపనిచ్చినందుకు ముందుగా ప్రభువుకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. వర్తమానంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ముందు చూపించు. ఇంకా 3 ఆదివారాలు ఉన్నాయి.
3 ఆదివారాలు అయిపోతే ఈ సంవత్సరాన్ని దాటేస్తాం. అయితే ఈ సంవత్సరంలో నేను ఎంత చదువు నేర్చుకున్నాను అనే విషయం చాలా గమనించవలసింది. నేను ప్రభు దగ్గర ఎంత గుణపాఠమును నేర్చుకున్నాను, ప్రభుతో ఎంత ఆత్మీయ సంబంధాన్ని నేర్చుకున్నాను, ఈ సంవత్సర ప్రారంభంలో నుండి ఈ ముగింపు వరకు ప్రభు నన్ను ఏ విధంగా వాడుకున్నాడు, నేను ఆయనతో ఎలా ఉన్నాను అనేది పరీక్షించుకోవలసిన నెల ఈ నెల. ఆచారాలు సాంప్రదాయాలు అని పరుగులు తీయక కనిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నిజమైన క్రిస్మస్ అంటే నిజ జీవితాన్ని మార్చుకొని నిత్యత్వమైన దేవుని వైపు కనుదృష్టి ఉంచి ఆయన వైపు మన చూపులు మళ్ళీ నడవడమే నిజమైన క్రిస్మస్ అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. కనుక ఇంకా కొన్ని దినాలే మన ముందున్నాయి. ఈ దినంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన మాటలు, దర్శనాలు, ప్రతి విధమైన కార్యాలు దేవుడు నెరవేర్చులాగున రానున్న సంవత్సరాన్ని ప్రభువుతో గడపడానికి ఇక ఈ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన నవీన స్వభావంలో అడుగు పెట్టడానికి ఏ వసతులు కావాలో, కొత్త ఇంటిలోకి వెళ్ళాలి అంటే కావలసిన వసతులు ఏమేమి అయితే సిద్ధపరచుకుంటామో అలాగే దేవుని ఇంటిలోకి పరిశుద్ధంగా ప్రవేశించాలి అంటే పాతింటిని ఏ విధంగా మనము జాగ్రత్తగా ఏ విధంగా పాతింటిలో ఉన్నాము అనేది పరిశీలన చేసుకుంటాము, అలాగే ప్రభు దగ్గర పరిశీలన చేసుకోవాల్సిన సమయం అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వర్తమానంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 5వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదివితే, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వాక్యం. మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నా అంశము నీ సాక్ష్య జీవితము ఎలాంటిది, నీ సాక్ష్యము ఎలా ఉంది, నీ సాక్ష్యము ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, నీ సాక్ష్య జీవితంలో ప్రాముఖ్యమైన వాడెవడు, నీ సాక్ష్య జీవితాన్ని పరిశీలన చేస్తుంది ఎవరు, నీ సాక్ష్య జీవితం ఎవరి మీద ఆధారపడి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే లేఖన భాగంలో ఆదికాండమును మోషే రచించాడు. మోషే ఆదికాండమును సుపరిచితంగా అర్థవంతంగా లిఖించడం జరిగింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు మనకు కనబడటం జరుగుతుంది. దేవుడు హానోకును ప్రేమించాడు, అలాగే హానోకు దేవుని ప్రేమించడం ప్రారంభించాడు. అయితే హానోకు దేవునితో నడిచాడు కాబట్టి అతని సంవత్సరములు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో. ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, తన సాక్ష్య జీవితము బలపరచబడటానికి, ఆత్మీయతలో అభివృద్ధి చేయబడటానికి అతడు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు నీకు ఒక నూతన జన్మనిచ్చాడు. అంటే కొత్తగా ప్రభువులో పుట్టావు. గత జీవితంలో, గత సంవత్సరంలో పాపిగా, దేవుని చేత నెట్టివేయబడిన వ్యక్తిగా, దేవుని చేత దూషించబడిన వ్యక్తిగా, లోకము చేత ప్రేరేపించబడిన వ్యక్తిగా లోకములో తిరుగుతూ ఉన్నావు. అలాంటి నిన్ను దేవుడు ప్రత్యేకించి, ప్రేమించి, పరిశుద్ధపరిచి నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన జీవితాన్ని కాపాడుకుంటున్నావా? ఎవరి ఒక నూతనమైన వస్త్రాన్ని కొనుక్కున్న వెంటనే ఆ వస్త్రాన్ని చాలా జాగ్రత్తగా మురికంటకుండా కాపాడుకుంటాం. పాడైపోయే, శిథిలమైపోయి ఈ
శరీరం కోసము అనేక సార్లు ఆలోచన చేస్తాం. ఆరోగ్యం ఆరోగ్యం అని చేయడానికి ప్రార్థనలు లేవు, వినకపోయి చాలా ఆలోచిస్తాం. ఈ శరీరం కోసం బాగా తింటాం, బలంగా ఎంతో ఖర్చు పెడతాం. అలాంటిది మరి 4 రోజులు కనబడి భూమిలో శరీరమైపోయి ఈ శరీరం కోసం ఎంతలో ప్రాకులాడుతున్నావే, ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మ పరిస్థితి ఏంటి? దేవుడు శరీరాన్ని ఇచ్చాడా, ఆత్మని ఇచ్చాడా? మరి సగ జీవితం బాగుంది, సగ జీవితం బాగోకపోతే జీవితంలో నెగ్గగలమా? ఆ హారోకు ప్రభుతో నడవడం ప్రారంభించాడు. ప్రభువా, ఈ సంవత్సరము అసలు నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు. ఈ జీవితం నీవిచ్చింది కనుక ఇదిగో నేను నీతో నడుస్తాను, నీవు నాతో, నేను నీతో ఉంటాను, నీవు నాతో ఉండు. నేను నీ వెంట నడుస్తాను, నీవు నాతోనే ఉండాలి. ఏమయ్యా, దేవుడు నీతో నడుస్తాడు, నో ఆయనతో నడుస్తున్నావు, ఆయన నీతో నడుస్తాడు, బాగానే ఉంది. మేమెవరితో నడవాలి అని మనకు సందేహం రాలేదా? హానోకు దేవుడితో నడిచాడు, దేవుడు హానోకుతో నడిచాడు. హానోకు గురిగమ్యం అంతా దేవుడి మీద ఉంది. ప్రభు దగ్గరికి వెళ్ళి అడగచ్చు, ప్రభువా నీవు హానోకుతోనే నడుస్తావా, నాతో నడవా? నీవు హానోకుతోనే మాట్లాడతావా, నాతో మాట్లాడవా అని అంటే ప్రభు అంటాడు, నేను అతనికి ఒక భాగం ఇచ్చాను, నా శరీరం, నీకొక భాగాన్ని నేను అతను ఒక వైపు భాగము అతనికి ఇస్తే నీకొక మరొక వైపు భాగం నీకు ఇస్తాను. నేను నీతో కూడా ఉంటాను, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను కూడా విమోచించి ఉన్నాను. ఈరోజు సాక్ష్య జీవితాన్ని కాపాడుకోలేక, సాక్ష్యాన్ని కాపాడుకోలేక సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్న భక్తులు లేకపోలేదు. గత సంవత్సరం వరకు, గత జీవితం వరకు సాక్ష్యం బాగుంది. దేవుడితో చూసి ప్రాకులాడి, దేవుడితో చూసి ఆశపడి, దేవుడి కోసమో పరిగెత్తి సాక్ష్య జీవితాన్ని పాడు చేసుకుని, పాడుకుని పాడైపోయిన బూతు బంగ్లా వలె హృదయం అయిపోతుంది. పాడైపోతున్న ఇల్లు వలె మారుతుంది. ఇల్లు రోజు రోజుకు శుభ్రపరచకపోతే అది కప్పుకొడుతుంది, అందులో చెట్లు కూడా మొలుస్తాయి. మానవుడు కూడా అంతే. ప్రతిరోజు ప్రార్థన మాత్రం చేయకపోతే తన సాక్ష్య జీవితం చెదరిపోతుంది, తన సాక్ష్య జీవితం పాడైపోతుంది. ఆ యొక్క హృదయంలో పాపమనే కలుపు మొక్కలు పెరగడం ప్రారంభించబడతాయి. పాపమనే శాపము గుచ్చుకొని పాపమనే కలుపు మొక్కలు పెరుగుతూ ఉన్నప్పుడు అది శాపంగా మరి ఆ వంతునే తనని మరణావస్థకు విడుస్తుంది. ఎప్పుడు మొదలైంది ఇది? ఇల్లు శుభ్రపరుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారు, ఎవరైనా అద్దెకొస్తారు. ఇల్లు శుభ్రపరుస్తూ ఉండగా అలాగే దాన్ని వదిలేస్తే ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారా? ఆత్మ కూడా నీ హృదయం అనే దేవాలయములు, నీ హృదయం అనే ఆలయములు ప్రతి దినం ప్రార్థన అనే దీపమును వెలిగిస్తూ ఉంటే ఎవరైనా ఇష్టపడతాడు, దేవుడు ఇష్టపడతాడు. నీ హృదయం అనే దేవాలయమును ప్రార్థన అనే ధూపము ద్వారా వెలిగించకుండా నీ ఇష్టానుసారంగా గడిస్తే అందులో కలుపు మొక్కలు, ముళ్ళ పొదలు లెగిసి ఆ యొక్క వ్యక్తి దేవునికి దూరం అయిపోయి, పాపానికి దగ్గరైపోయి చివరికి మరణావస్థకు మరణించి ఎక్కడికి వెళ్తాడు అంటే నరకానికి వెళ్ళడం. ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది?
పొలం బాగుండాలి అంటే, పొలంలో ఉన్న మొక్క బాగుండాలి అంటే దానిని కాసే కాపరి చాలా జాగ్రత్తగా కాస్తాడు. పిచ్చి మొక్కలు వచ్చినా, పాడు మొక్కలు వచ్చినా, ముళ్ళ పొదలు వచ్చినా దాన్ని ఏది తీసేసి పడేస్తాడు. నీ హృదయం అనే దేవాలయంలో, నీ హృదయం అనే పొలంలో పాడు ఆలోచనలు వచ్చినా, పిచ్చి ఆలోచనలు వచ్చినా దాన్ని నువ్వు వస్తే రానిలే, అయ్యో మౌనం ఉంటాయి అని అనుకోకుండా దాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయా అని వేరి ఆ వేర్లన్నీ వేర్లతో సహా వాటిని తుంచి బయట విడిచిపెడితే ఆ తరువాత దేవుని చూస్తాడు. నా సాక్ష్య జీవితము చెదరిపోయేనయ్యా, నా వేషధారణ వెలసిపోయేనయ్యా. ఒళ్ళ మొదలైనవి పాపమైన హృదయంలో ప్రేరేపించబడుతూ ఉన్నప్పుడు అవి ముళ్ళుగా మారి ఆత్మను గుచ్చుతూ ఉంటాయి. ఇంకా చెయ్యి, నేను బాగా చేస్తున్నానని సాతాను వాడు విర్రవీగుతూ ఉన్నప్పుడు వాడు విర్రవీగుతూ దేవుణ్ణి కూడా కన్నీళ్లు పెట్టిస్తాడు. చూడు నీ పిల్లలు చూడు, నేను రాను అన్నావుగా, నేను వచ్చేసాను వాళ్ళ హృదయాల్లోకి. నేను రానంత సేపే వాళ్ళు నీ బిడ్డలు, నేను వచ్చిన తర్వాత వాళ్ళని నా వైపు నేను మలుకుంటానుగా. అంటే నీ సాక్ష్య జీవితము వాడు చేసే ఏ వ్యక్తి అయినా సరే, ఏ మొక్క అయినా సరే, ఏ పాపము ఆలోచన అయినా సరే అది సంభవించబోతుంది అనగానే దాని నుండి జాగ్రత్త పడి విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే దేవునికి వారసుడు. నీ జీవితము ఆయన చేతిలో పెట్టాను, నేను ఆయన దగ్గర సమర్పించుకున్నాను, ఆయనతో నా సమర్పణ జీవితం నేను ప్రారంభించి ఉన్నాను అని నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది జ్ఞాపకంలో ఉండాలి. ఉంటే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. హానోకు దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు హానోకును నమ్మాడు, దేవుడు హానోకును నడిపించాడు, దేవుడు హానోకుతో ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుడితో నడవాలి అంటే, ఈరోజు నువ్వు దేవుడితో సహజీవనం చేయాలి అంటే, దేవుడిని నువ్వు నమ్మాలి అంటే నువ్వు ఆయన మీద గురి పెట్టుకొని నడవాలి. లోకం మీద గురిని తీసేయాలి. అప్పుడు ఆయన నిన్ను పిలిచి చెప్తాడు, ఇదిగో నేను కూడా నీ దగ్గర నీతో పాటు నడుస్తాను, ఇదిగో నీకు ఒక భాగమును నా శరీరంలో నేను ఇస్తాను. దేవుడు బిడ్డ, ఈ సాక్ష్య జీవితాన్ని బాగు చేసే ఏ మొక్క అయినా సరే, ఏ మొక్క అయినా, ఈ ప్రార్థన జీవితాన్ని బాగు చేసే ఎవరైనా సరే వాళ్ళకు దూరంగా ఉండి అని గ్రహించు. ప్రార్థన లేనివాడు నా వాడు కాదు. ప్రార్థన ఉన్న చోట పాపము నిలవనే, పాపం ఉన్న చోట ప్రార్థన నిలవనే నిలవదు. ఎందుకంటే లోకానికి నీకే పొత్తు, చీకటికి వెలుగు ఎక్కడ పొత్తు. ప్రార్థన ఉన్న చోట పాపము నిలవబడదు. ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయదు, పాపము చేసే వ్యక్తి ప్రార్థన లేని జీవితం, ప్రాణము లేని శరీరం ఒకటి. చెప్తుంది, నీవు దేవుడితో నడవాలి అంటే ముందు దేవుడు నిన్ను స్వీకరించి ఉండాలి కదా. సాక్ష్య జీవితం బలంగా నిలబడాలి అంటే నీవు దేవునితో నడవాలి ముందు. ఆ తరువాత లోకం వైపు నువ్వు చూడాలి. లోకం బాగా అందంగా కనబడుతున్నా దాన్ని ద్వేషిస్తూనే ఉంటావు. చూడు, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. మోషే భూమి మీద
వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇంకే చదువుకోండి. అహరోను ఎవరు, మిరియాము ఎవరు? ఎవరండి? అహరోను ఎవరు, మిరియాము ఎవరు? చెప్పండి. అహరోను ఎవరు? మోషే అన్న పేరు అహరోను. మిరియాము చెల్లెలు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీ అక్క అయిన మిరియామును పంపారు అని అంటది. ఎవరు? ఎక్కడికి పంపించింది? మోషేని పెట్టెలో బాక్సులో పెట్టేసి రాణిగారు స్నానం చేస్తున్న ప్రాంతం పొలం దగ్గరికి పంపించింది. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే నేను అతన్ని ఎన్నుకున్నాను. నేను ఎన్నుకొని అతన్ని నా ఆజ్ఞానుసారంగా నడిపించుకుంటూ మోషే తన అన్నతో చెల్లెలతో మిరియామును అహరోనులను మోషే వీళ్ళని ఎక్కడికి పిలిపించాడు ప్రభువు? చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏ రోజైనా దేవుడు ఈ వాగ్దానం మనకన్నాడా? భూమి మీద కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. 27,66,466 మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరిలో ఇతడు మిక్కిలి సాత్వికుడు అన్నాడు. నేను ఎప్పుడైనా పిలిచాను? భూమండలం అంతటిలో నీవే సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడా? ఆలోచించి. మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించాడు. అంటే ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాడు. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో. దేవుడు మోషేని నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పడానికి కారణం ఏంటి? తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నాడు మోషే. తన సాక్ష్య జీవితాన్ని ప్రభువుతో నడిపించుకున్నాడు మోషే. తన సాక్ష్య జీవితాన్ని ప్రభువుకు ప్రాధాన్యతగా ఇచ్చాడు మోషే. ముగ్గురు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పాలి కదా. మరి మోషేకే ఎందుకు చెప్పాడు దేవుడు? మోషేనే ఎందుకు ప్రేమించాడు దేవుడు? ఎందుకంటే మోషే దేవుని ప్రేమించాడు కనుక దేవుడు మోషేని ప్రేమించాడు. మోషే దేవుని ఇష్టపడ్డాడు కనుక
కూడా మోషేను ఇష్టపడ్డాడు. మోషే దేవుడికి భయపడ్డాడు కనుక దేవుడు మోషేని అత్యధికమైన కృపతో అభివృద్ధి పరిచాడు. ఈరోజు నీ నా జీవితంలో దేవునికి లోపడాలి, దేవునికి భయపడాలి, దేవుని ప్రేమించడం ప్రారంభిస్తే అప్పుడు దేవుడిని సాక్ష్యము ఎలా ఉందని చెప్తాడు తెలుసా? ఇతడు నా ఇల్లంతటిలో అదే గొప్ప సాక్ష్యం. ప్రజలిచ్చే సాక్ష్యాల కంటే, ప్రజలు కోరిన వ్యక్తుల కంటే దేవుడిచ్చే సాక్ష్యం చాలా. నా ఇల్లంతటిలో నమ్మకమైన యోగులు ఏమన్నాడు? భూజు దేశమందు యథార్థవంతుడు, నీతిమంతుడు ఉన్నాడు, జ్ఞానవంతుడు, భక్తిమంతుడు, న్యాయవంతుడైన నా కుమారుడు ఉన్నాడు, అతడు యోగు. ఈరోజు నీ గురించి సాక్ష్యం ఎలా? ఈ సాక్ష్యం ఎలా కావాలి? 4 రోజుల మందిరానికి వచ్చి 4 రోజులు వ్యక్తిగా ఉండి 4 దినాలు ప్రార్థన చేసే జీవితం, 4 దినాలు పాపం చేసే జీవితం ఉంటే దేవుని సాక్ష్యాన్ని అభివృద్ధి పరుస్తాడా? ఎలా పరుస్తాడు? ఈ సాక్ష్య జీవితాన్ని దేవుడు కాపాడుతాడా? సముద్రుడు సముద్రి నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడుగా నిలవబడగలడు మోషే. దేవుడితో నడిచిన అనుభవం సరే, వాడు దేవుడిని నమ్మాడు, దేవుడు వాడిని అభివృద్ధి పరచడం. ఈరోజు దేవుడిని నమ్మట్లేదు, కానీ ప్రభు చెప్తున్నాడు, దేవుడు నమ్మితే దేవుని అభివృద్ధి. అలాగే అపోస్తలుల కార్యం 11:22 చూస్తే అక్కడ దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు ఎవరు? దాని చదవండి. అపోస్తలుల కార్యం 11:22. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడైన దావీదు, నేను యెషయా కుమారుని ఒకడిని ఎన్నుకున్నాను, అతడు నా ఇష్టానుసారుడు, నా పనిని నెరవేర్చేవాడు, నా కొరకు పరుగులు తీసేవాడు, అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా హృదయానుసారుడు, అతడిని నేను ఎన్నుకున్నాను అని దేవుడు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. ఈరోజు నీ గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడాలి, నీ గురించి నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి అంటే నువ్వేం చేస్తున్నావు? పట్టుకుని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని జీవితాలు ఎలా అద్భుతాలు జరిగిందండి? 10 నిమిషాలు కూడా పట్టుకుని 10 నిమిషాలు కూడా నీ మోకాళ్ళు వంచకపోతే, ప్రార్థనలు ఉండకపోతే అద్భుతాలు ఎలా జరిగింది? ఆశ్చర్య కార్యాలు ఎలా జరిగింది? దేవుడు నిన్ను చూస్తున్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు అభిషేకించబడుతున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, అందరినీ చూస్తున్నావు. నువ్వు బాగుండేది ఎప్పుడు? నీ హృదయం మారేటప్పుడు, నీ ఆలోచనలు మారేటప్పుడు, వాళ్ళు వీళ్ళు బాగున్నారు, నేను బాగున్నాను, దేవుడిని నమ్ముకొని అని సాక్ష్యం ఇచ్చేటప్పుడు, వాళ్ళందరినీ దీవించిన దేవుడు వీళ్ళని వాళ్ళని చుట్టుపక్కల ప్రతి ఒక్క వ్యక్తిని రక్త సంబంధంగా దీవించిన దేవుడు నిన్ను దీవించడా? వాళ్ళు వీళ్ళు మారడం కాదు, ముందు నీ హృదయం మారాలి. వాళ్ళు వీళ్ళు మారడం కాదు, ముందు నీ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి. వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుంటారు, ఎందుకంటే వాళ్ళు సర్వ శక్తుని చాటున బ్రతుకుతున్నారు.
భయపడుతున్నారు. నన్ను మారలేదు. వీళ్ళ గురించి వాళ్ళ గురించి సర్టిఫికేట్ ఇస్తావు, నీ గురించి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, అతడు నా హృదయానుసారుడు, అతడు నేను ఇష్టపడిన వాడు, అతనితో నేను ఉన్నాను. నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే, నీ గురించి దేవుడు సాక్ష్యాన్ని పంచుకోవాలి అంటే నువ్వు మరి ఎప్పుడు మారేది? మరి ఉదయాన్నే లేచి పనుల కోసం పరిగెడుతున్నావు, సాయంత్రం వస్తున్నావు, ముద్ద తింటున్నావు, అడగేస్తున్నావు, మరి ప్రార్థన ఎప్పుడు చేసేది? దేవుని కంటే బిజీ అయిపోయావు. ప్రార్థన చేసేంత సమయం కూడా నీ దగ్గర లేదు. మరి చేసే ఏ బిజినెస్ మరి. కానీ 2020 ముగింపులో ప్రభు నీతో అంటున్నాడు, ఈ సాక్ష్య జీవితాన్ని లేవనెత్తువాడను నేనే. ఈ సాక్ష్యాన్ని కాపాడుకో, ఈ వాగ్దానాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. నా కొరకు సిద్ధపడు, సిద్ధపడు. నీవు సిద్ధపడిన వేళ నా అభిషేకము నీ మీద పరిమళ తైలము పోయబడుతుంది. ఆనుకు దేవునితో నడిచాడండి. ఆనుకు దేవునితో నడిచాడు అంటే దేవుని బహుగా ప్రేమించాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మోషే దేవుడు మోషేని నమ్మాడు. ఇంటే ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఇచ్చాడు అంటే మోషే ప్రభు అంటే ప్రాణం ఏమిటని కూడా వెనకాడని వ్యక్తి. 40 దినాలు కొండ మీద ప్రభు కోసం కనిపెట్టుకొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాటి కాలంలో మోషే కావచ్చు, ఈ లోకంలో ఉన్న మనం చూసుకుంటే భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దేవుడి దగ్గర మేలులు పొందారు. మదర్ తెరీసా, విలియం కేరీ, అనేక మంది ప్రభు దగ్గర మేలులు పొందారు. వాళ్ళందరి జీవితంలో దేవుడు చేసిన మేలు మన జీవితంలో ఎందుకు చేయడు? వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఉండి పరలోక దర్శనాన్ని చూస్తే మనము నిద్రలో ఉండి పరలోక దర్శనాన్ని చూస్తాం. గాఢ నిద్రకు, మత్తు నిద్రకు పాల్పడ్డాం. ఇంకాస్త సేపు పడుకుందామని దినమంతా పడుకుంటున్నావు, కాలాయోచన చేస్తున్నావు. మరి ప్రార్థన జీవితం ఇంకెక్కడ బలపడేది? నీ గురించి అందరూ చదవాలి. నువ్వు మంచి పొజిషన్ లో రావాలని దేవుడు చేతులు చాచి నిన్ను పిలుస్తుంటే నువ్వు ఆయన చేతుల్లోకి రాక లోకపు చేతుల్లోకి వెళ్ళిపోతున్నావు. అంటే దేవుడు పెట్టారా? దేవుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, నేను అతన్ని ఎన్నుకున్నాను, నేను అతన్ని పిలుచుకున్నాను, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నువ్వు సాక్ష్యం చేసేది, నీ సాక్ష్యం గురించి ప్రభు జవాబిచ్చేది ఎప్పుడు? ఈ లోకం ఏమి శాశ్వతం కాదు, లోక మాలిన్యం శాశ్వతం కాదు, లోకాశలు శాశ్వతాలు కాదు. ఈరోజు ఉన్న వ్యక్తి రేపు నీతో ఉంటాడు అని నమ్మకం లేదు. ఈరోజు మాట ఇచ్చిన వ్యక్తి రేపు ఆ మాట మీద నిలబడతాడని నమ్మకం లేదు. కానీ నీవు నమ్మవలసినది, నీవు ప్రేమను పంచవలసినది ప్రభు అయిన క్రీస్తు యొక్కే. పూజు దేశమందు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడైన భక్తుడు ఉన్నాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే యోగు శ్రమలలో కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. చిన్నదాని శ్రమలు, చిన్న చిన్న సమస్యలు, శ్రమలు వస్తే చాలా అల్లతల్లోడమైపోతాము. ఏమైనా యోగు కంటే ఎక్కువ సమస్యలు వచ్చాయి మాకు. ఏమొచ్చాయి? ఏపుకు అప్పుల సమస్యలు లేవు, మాకు అప్పుల సమస్యలు. అప్పుల సమస్యలు ఉన్న యోగు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే. ఒకసారి ఆలోచించి
2020 సంవత్సరం ముగింపులకు వచ్చావు. నీ జీవితం మారేది, నీ బ్రతుకు మారేది ఎప్పుడు? ఇంకా నీ హృదయం మారేది, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలని అంటున్నావు. మరి నేను ఎప్పుడు బాగుంటాను అని ఆలోచన నీకు రాలేదా? ఆయన చెప్తున్నాడు, నీవు కన్నీరు కార్చిన కదా నేను నీ మొరను విని ఆకాశ వాక్యుడు విని పట్టదాడ విస్తారమైన దీవెల చేత నేను అభివృద్ధి పరుస్తాను. చివరిగా చదవండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వాక్యం. దానియేలు, నీ బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలు, నీవు నా బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడ్డాను. నీవు లేచి నిలువబడి. చాలు. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వాక్యం. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వాక్యం. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చింది. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దానియేలు దేవుడన్నాడు, నీవు నా బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు వచ్చాను. పరిశుద్ధాత్మ యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న వెంటనే పరలోకం నుండి ఒక దేవదూత, ఒక దూత వచ్చి చెప్తుంది, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. నీ గురించి ప్రభువు, నీ గురించి దేవుడికి సాక్ష్యం ఇచ్చి, ఇతడే లోకంలో నీతిగా నడిచి నా పేరు నిలబెట్టిన నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం పొందుకోవాలని నీకు లేదా? నీవు నా బహుప్రియుడవు, నీవు నా ఇష్టమయ్యే వాడవు, నేను నిన్ను ఎత్తుకున్నాను. దానియేలు, నేను నీతోనే ఉంటాను, నీవు నా బహుప్రియుడవుగా, నేను నీ దగ్గర ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. హానోకుతో నడిచిన దేవుడు, మోషేను నమ్మకస్తునిగా ఎంచిన దేవుడు, యోగుడు నీతిమంతుడు న్యాయవంతుడుగా గుర్తించిన దేవుడు, దావీదును ఇష్టానుసారుడుగా ఎన్నుకున్న దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీవు నా బహుప్రియుడు అని నీకు సాక్ష్యం ఇవ్వాలని పిలుస్తున్నాడు. తన చేతులు చాచి దేవుడు పిలుస్తూ ఉంటే లోకం మాదిరినే ఉన్నది. పరిగెత్తి ప్రభు యొక్క ఒడిలో తలవచ్చు. దేవునికి మొట్టమొదటి స్థానము, దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వదలిచిన రోజు నీవు దీవించబడిన వ్యక్తిగా ప్రభు యొక్క జనాభా లెక్కల్లో ఉంటావు. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా, నీవు అభిషేకించబడిన వ్యక్తిగా, ప్రభు చేత గొప్ప కీర్తి ప్రతిష్టతను సాధించిన వ్యక్తిగా మారుతావు. నీవు నా బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడ్డాను. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవుని ప్రియ కుమారుడుగా తన తండ్రి ఎంతని మెచ్చుకుంటారు. మన తండ్రి అయిన దేవుడు మనలను మెచ్చుకునేటట్టు మన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని నడిచిన రోజు దీవించబడతాము అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కనుక అంత్య దినాలలో, అపాయకరమైన రోజుల్లో నువ్వు నేను ఉన్న యాత్ర నేడు రేపు ముగియనున్నది. ఈ యాత్రలో ఆయన సముఖంలో ఆయనతో పాటు నడిచిన దినమున దీవించబడతామని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. మొట్టమొదటిది, హానోకు దేవునితో నడిచాడు. మోషే వీళ్ళంతటిలో నమ్మకస్తుడు. మూడవది,
దావీదు దేవునికి ఇష్టమైన వాడు. నాలుగవది యోబు ఇల్లంతటిలో ఊజు దేశమందు నీతిమంతులు న్యాయవంతులు. దానియేలు బహుప్రియుడు, యేసుక్రీస్తు ప్రియ కుమారుడు. వాళ్ళందరూ వాళ్ళ సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నారు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నిలిచారు, ప్రభు చేత గొప్ప సాక్ష్యాన్ని పొందారు. ఈరోజు నీవు నేను కూడా మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని ప్రభుత్వం నడిచిన రోజు ఆయన వెలుగులు పొందుకొని నిత్యరాజ్యానికి వారసులు. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడగు దేవా, పరిశుద్ధ నామానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. 2020 సంవత్సరంలో మేము ఆఖరి నెలలో మేము ఉన్నాం ప్రభువా. ఇంకా దృష్టి మా మీద కుమ్మరించండి, నీ కృపను మా ఎడల కుమ్మరించండి, నీ అభిషేకమును మా వైపు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ చిత్తమును దయచేయండి, నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గమన్నాం. నీ కృపను దయచేయండి. ఎత్తబడిన వాక్యము ఈ బిడ్డల హృదయాలలో, నాలో మాలో అందరిలో దేవా మీరు బట్టి ఫలించడానికి సహాయం చేయండి. రానున్న దినాల్లో ప్రభు నీ పని కొరకు ప్రయాసం నూతనమైన ప్రభు ఇదిగో నిబంధన నూతన సంవత్సరంలో మేమందరము కలిగి ఉండాలని సహాయం చేయండి. ప్రతిరోజు నీ వాక్య ధ్యానము, ప్రతిరోజు ప్రభు తండ్రి బైబిల్ పిచ్చును నేర్చుకొని బైబిల్లో ఉన్న అనేకమైన మర్మాలకు ప్రభు హృదయంలో తండ్రి దాపెట్టుకొని హృదయంలో దాచుకొని నడిచే కృపను, ఒక మందస్థాన్ని, ఒక నూతనమైన నిబంధనను నిబంధనగా మీకు దయచేయండి. అగ్ని అభిషేకం చేత ఆశీర్వాదం వచనం చేత ఆయన సంపూర్ణ స్వస్థపరిచి స్థిరపరచండి. కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రార్థన. ఆమేన్. ఖచ్చితమైతే మళ్ళా కలుసుకుందాం. ఇంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండుగాక. దేవుడి మిమ్మల్ని కుటుంబాలను జీవించును గాక. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు కొరకు పరిచర్య కొరకు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.